హాయ్ అండి అందరికీ. నాకైతే ఫుల్ కోల్డ్ అయింది. నా ముఖం చూడండి ఎట్లా ఉబ్బిందో. తర్వాత నేనైతే జల్దీనే లేచిన, ముగ్గేసిన, పూజ కూడా అయ్యింది నాది. ఇక్కడ చాయ్ పెట్టుకొని తాగి తర్వాత ఇడ్లీ చట్నీ అయితే చేసిన. ఈ లడ్డుకైతే వేసి ఇచ్చిన. లడ్డునేమో మమ్మీ ఇంకా 2 బాక్స్ ఖాళీ ఉన్నాయంటే నేను సాంబార్ చేయలేను, దాంట్లో సాంబారు అల్లం చట్నీ అయితే వేస్తారు, నేనైతే చేయలేను అని చెప్పిన. ఇవి టిఫిన్ ప్లేట్ అయితే నాకు మొన్న బయటికి వెళ్తే కలర్ఫుల్ మంచిగా అనిపించినాయి. 2 అయితే తీసుకున్నా పిల్లల గురించి అని. ఇక ఐషుకి కూడా వేసి ఇచ్చిన అనమాట. సాంబార్ ఉంటే మంచిగా తింటుండేనేమో కానీ నాకు అంత టైం లేకుండా చేయలేను. ఇక్కడైతే బిర్యానీ చేసిమన్నాడు. బిర్యానీ పెరుగు అయితే తీసుకుపోయారు పిల్లలు స్కూల్కి. ఇక్కడైతే టిఫిన్ ఇడ్లీ అయితే తిన్నారనమాట. ఈ చలికి జల్దీ లేస్తలేం కదా, టైం సరిపోతలేదు అసలు. నేను లేవనికైతే 6:10 అయింది. మొత్తం క్లీనింగ్ చేసి స్నానం చేసుకొని పూజ చేసేవరకల్లా 7 అయిపోతుంది. పిల్లలకి లేపి ఇక్కడ వంట చేసుకుంటా ఎంతకంట చేస్తాం కదా, లేట్ అవుతుంది. ఇక్కడ పిల్లలకేమో పాలు పెట్టిన, మేమేమో ఇక్కడ చాయ్ అయితే పెట్టుకున్నాం. పిల్లలకి పాలు అయితే ఇచ్చేసిన. చలి లేకపోతే ఇంకా జల్దీ లేస్తే అన్నీ మంచి నీట్గా అయితే అయిపోతాయి. సాంబార్ చట్నీలు అన్నీ అయిపోతాయి, కానీ టెన్షన్లు అయితే అవుతలేవు. ఫైనల్గా పిల్లల టైం అయితే అయింది. టిఫిన్ తిని బాక్స్ అన్నీ కట్టుకొని పిల్లలు అయితే వెళ్తున్నారనమాట. మా లడ్డు చూడండి ఎట్లా సతాయిస్తుండో వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ బైక్ తీసి కూర్చుంటే ఆయన పోయి ఆటోలో కూర్చున్నాడు. అయితే పిల్లలు అయితే వెళ్ళిరిగా. మా ఆయన పంపించొచ్చి తింటున్నా. ఆయనకు ఇడ్లీ అయితే అస్సలు ఇష్టం ఉండదు.